హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ప్రతిబంధకం. ఈ కథని రచించిన వారు యశస్వి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, చేతిలో శివపురాణం పట్టుకొని శివాలయం నుండి నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగొచ్చిన ఉమాదేవి కళ్ళజోడు టేబుల్ మీద పెడుతూ, అమ్మాయి అరుణ, అబ్బాయి వచ్చాడా అడిగింది కోడలిని. ఎదురుగా సోఫాలోనే ఉన్న అరుణ ఇంకా రాలేదు. టీవీ చూస్తూ తల తిప్పకుండానే అంది. కోడలి స్వరంలో నిర్లక్ష్యం అలవాటైన ఉమాదేవి, మరో 2 వారాల్లో మీ మామయ్య తిది. వాడికి ఒకసారి గుర్తు చేస్తే వచ్చేటప్పుడు సరుకులు తీసుకువస్తాడు. బోలెడు పని ఉంటుంది. నీకు మధ్యాహ్నమే చెప్పాను. పని హడావుడిలో నా మాట విన్నట్టు లేదు అంటూ గదివైపు అడుగులేసింది. సోఫాలో నుంచి లేచిన అరుణ, ఇదిగోండి మీ కళ్ళజోడు, ఇక్కడ పెట్టారేంటి అంటూ విసురుగా ఆమె చేతిలో పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది. అదాటున చేతిలో పెట్టడంతో చేతిలో నుంచి జారి కళ్ళజోడు కింద పడి ఫ్రేమ్ నుండి అద్దం ఊడిపడి ముక్కలైంది. కంగారు పడిన ఉమాదేవి కింద పడిన అద్దం వెతకటం కోసం కళ్ళజోడులో మిగిలిన 2వ అద్దం నుంచి చూడడానికి ప్రయత్నం చేసింది. ఓ 2 అడుగుల దూరంలో చేతికి తగిలిన మొక్కల వల్ల అద్దం పగిలిందని అర్థమై, అమ్మా అరుణ, కళ్ళద్దం ఒకటి పగిలింది. నేను చేతితో అన్నిటినీ ఒక పక్కకు మెల్లిగా లాగి పెట్టాను. ఇంట్లో పిల్లలున్నారు కదా, నువ్వు కాస్త ఓపిక చేసుకుని తుడవవా అమ్మా అని చెప్పి నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది. ఆమె అలా లోపలికి వెళ్ళగానే కొడుకు ఆఫీసు నుండి వచ్చాడు. వేసుకున్న బూట్లు విప్పి ఆఫీసు పని ఒత్తిడి వల్ల వచ్చిన కోపం, చిరాకు తాలూకా ఛాయలతో దడదడమనేలా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు. భర్త ఆగమనం గమనించిన అరుణ గబగబా చీపురుతో వచ్చి, ఆగండి ఆగండి, ఇటుగా వచ్చేయకండి. మీ అమ్మ ఇక్కడ కళ్ళద్దం విరగ్గొట్టి వెళ్ళింది. ఎంత నిర్లక్ష్యమో అంది చీపురుతో తుడుస్తూ. తన నిర్లక్ష్యం వల్ల జారిందన్న అసలు విషయం దాచింది. ఏంటో అమ్మకు వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగిస్తుంది అని విసుక్కుంటూ స్నానం చేసొచ్చి మళ్ళీ టీవీ ముందు కూర్చున్నాడు. అప్పటిదాకా వచ్చిన సీరియల్స్ శబ్దం కాస్త అరుపులు కేకలు రావడంతో కొడుకు వచ్చి క్రికెట్ చూస్తున్నాడని అర్థమై మెల్లిగా గదిలో నుండి పలకరింపు లేకుండా తన ధోరణిలో తాను టీవీ చూడసాగాడు అతడు. ఓ 10 నిమిషాల తర్వాత టీవీలో ప్రకటనలు వస్తున్నాయని శబ్దం తగ్గించాడు. అంతవరకు ఓపికగా ఎదురు చూస్తున్న ఉమాదేవి భర్త తిది గురించి కొడుకుకు గుర్తు చేసింది. నువ్వు ఒకదానివమ్మా, నాన్నపోయి 25 ఏళ్ళు దాటింది. ఆయన వల్ల ఒరిగిందేదీ లేదు కానీ ప్రతి సంవత్సరం ఇదొకటి అదనపు ఖర్చు అయ్యింది. ముందు పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, ఆ తర్వాత చూద్దాము అన్నాడు. మళ్ళీ టీవీ హోరు మొదలైంది. ఉమాదేవి నిశ్శబ్దమైంది. కొంతసేపటి తర్వాత మరోసారి నోరు తెరిచే అవకాశం వచ్చింది. ఈసారి తన కళ్ళద్దాలు గురించి చెప్తూ, 10 ఏళ్ల క్రితం కొన్నవిరా నాన్న, పొరపాటున కింద పడింది. కొత్త అద్దాలు వేయిస్తావా? కార్తీక మాసం కదా, రేపటి నుంచి శివపురాణం చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంది నెమ్మదిగా. ఆయన ఇప్పుడే వచ్చారు, మీరు ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివరా? 60 ఏళ్ల మీరే దిమ్మ చెక్కలాగా గట్టిగా ఉన్నారు. అలాంటిది వస్తువులు ఎందుకు పోతాయి? కొత్తది కావాలని ఆశ, పాతదాని మీద రోత పుట్టిస్తుందంటే ఇదేనేమో. ఇలాంటి మనుషులని నేనెక్కడా చూడలేదు బాబు అంటూ డైనింగ్ టేబుల్ సర్దడానికి వెళ్ళింది. అద్దాల్లాంటి గాజు కళ్ళతో కొడుకు సమాధానం కోసం చూడసాగింది. తల్లి తన పక్కనే అలాగే కూర్చొని ఉండటం చూసి, అమ్మ విసిగించకు, కొంటానులే, పదే పదే చెప్పి నా బుర్ర తినమాకు. అసలే ఆఫీసులో పనెక్కువగా ఉంది. నిన్ను ఇప్పుడప్పుడే తీసుకువెళ్ళడం కుదరదు. వీలు చూసుకొని తీసుకెళ్తాను అని చెప్పి తినడానికి వెళ్ళిపోయాడు. ఈలోపు ట్యూషన్కి వెళ్ళిన పిల్లలు వచ్చారు. నానమ్మ వంక కూడా చూడకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. ఉమాదేవి మెల్లిగా తన గదిలోకి వెళ్ళింది. కాలం తెచ్చిన మార్పుల వల్ల
కన్నతల్లి అన్న ప్రేమను, మనిషి అన్న కనికరం దూరం చేసిన కొడుకుకి దగ్గరలో ఉండాలని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. అంతే తప్ప బ్రతకాలని కోరిక లేదు, బ్రతికి సాధించే ఆశలు లేవు తనకు. ఆలోచిస్తూ గోడకు వేలాడుతున్న 4 అడుగుల తన భర్త చిత్రపటం వంక చూస్తూ, వారానికి ఒకసారి మీకు వేసే దండను మాత్రమే నేను మార్చగలుగుతున్నాను. తల్లిగా నేను ఎక్కడ ఓడిపోయానో నాకు అర్థం కావడం లేదయ్యా. వాడి మనసు మారడం లేదు అనుకుంటూ వినబడని భర్త చెవులకు మొరపెట్టుకుంది. కలిగినవాడు బద్ధకం, బానిసత్వం, అలసత్వం, వాయిదాలు లాంటి వాటికి అలవాటు పడిన దేహం. తన చుట్టూ ఉన్న గిరిజన ప్రజలు బాగు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిత్వం. ఇంట గెలిచి రచ్చగలవాలి అన్న మాట మరిచి భార్యను, కొడుకుని ఇంటికి అంకితం చేసి పోరాటాల మీద దేశం పట్టుకొని తిరిగాడు. కానీ ఎదుగుతున్న కొడుకు మనసుని తృప్తిపరచలేకపోయాడు. చనిపోయే ముందు భార్యతో, ఉమా, నువ్వు ఈ బిడ్డ ఆకలి తీర్చలేకపోయినా పర్వాలేదు, కానీ వాడికి మంచి చదువు చెప్పించు. అది నీ కొడుకు ఒక్కడి ఆకలిని కాదు, ప్రపంచ ఆకలి సైతం తీరుస్తుంది అని అన్నాడు. భర్త మాట జవదాటకుండా చదువు చెప్పిస్తూ తల్లిగా బిడ్డ డొక్క ఎండిపోకుండా కాళ్లను చక్రాలుగా చేసుకొని ఒంటరిగా జీవితాన్ని నెట్టుకొచ్చింది. భర్త సాన్నిహిత్యం వల్లనో ఆత్మాభిమానం వల్లనో ఒకరి దరి చేరలేదు, చేయి చాచలేదు. స్వయం కష్టంతో ఒంటరిగాని కొడుకు వృద్ధి కోసం పాటుపడింది. ఆలోచనలో మునిగిన ఆమె భోజనానికి ఎవరూ పిలవకుండా వదిలేయటంతో మరేం చెయ్యలేక నిద్రకు ఉపక్రమించింది. కొన్ని క్షణాలు తర్వాత అందరూ పడుకున్నారు. ఉమాదేవి లేచి ఒంటి కన్ను కళ్ళజోడుతో మెల్లిగా తలుపు తీసుకొని బయట వరండాలో కూర్చుంది. ఈలోపు సైకిల్ మీద పాలకుర్రాడు వచ్చాడు. వాడి అలికిడికి తలెత్తి మసకలుగా కనపడుతున్న అతనితో, ఒరే అబ్బిగా, నువ్వు పాలు వేసేటప్పుడు గోవర్ధన్ గారిని నేను రమ్మన్నానని చెప్పు అంటూ సందేశం పంపింది. పాలవాడు పూర్తిగా వినిపించుకున్నాడో లేదో గాని తలాడిస్తూ వెళ్ళిపోయాడు. మెల్లిగా లోపలికెళ్ళి తన పనిలో పడింది. ఈలోపు మిగతా వాళ్ళు కూడా లేచి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. కోడలికి వంట పనులో సహాయం చేస్తూనే ఉమాదేవి వంటగదిలో ఉన్న కిటికీ నుండి పదే పదే బయటకు చూడసాగింది. ఆమెను గమనించిన అరుణ, ముసల్దేంటి అస్తమానం బయటకు చూస్తుంది అనుకొని అత్తగారు చూసిన ప్రతిసారి తాను చూడటం మొదలెట్టింది. సరిగ్గా అందరూ టిఫిన్ చేస్తున్న సమయానికి గోవర్ధన్ వచ్చాడు. కుశల ప్రశ్నల అనంతరం ఎందుకు తనని రమ్మని పిలిచిందో అడిగాడు అతను. గోవర్ధన్, నువ్వు ఈ పూట ఖాళీగా ఉంటే నన్ను మీ అమ్మతో ఆసుపత్రికి తీసుకెళ్ళు, అద్దాలు మార్చుకోవాలి అంటూ విరిగిన అద్దాలు చూపించింది. బావుందండి, చెట్టంత కొడుకుని ఉంచుకుని దారిన పోయే వాళ్ళని అడగటంలో మీ అర్థం ఏంటి? వాళ్ళ ముందు మేమేదో మిమ్మల్ని పట్టించుకోనట్టు వైద్యం కూడా చేయించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నామని చెప్పడానికే కదా ఇదంతా. 2 రోజులు ఆగలేకపోతున్నారా? లేదా శివపురాణం పూర్తి చేయకుండానే శివైక్యం చెందుతారని అనుకుంటున్నారా? వయసు పెరగగానే సరికాదు, కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి, వివరం సవరం తెలిసి ఉండాలి అంటూ విరుచుకొని పడింది. ఉమాదేవి మొహం చిన్నపోయింది, తల కూడా పైకెత్తలేకపోయింది. కూర్చుని వింటున్న గోవర్ధన్ పరిస్థితి అర్థం చేసుకుని తింటున్న టిఫిన్ చివర్లో అలానే వదిలేసి ఉమాదేవి వంక జాలిగా చూసి వెళ్ళిపోయాడు. ఎప్పటిలానే కొడుకు స్వరం స్తంభించింది. ఆ పరిస్థితిలో ఉమాదేవి చేసేది లేక టిఫిన్ కూడా తినకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకు మౌనం వెనక కారణం కోడలేనని తెలిసిన ఏం చెయ్యలేని, నోరెత్తలేని నిస్సహాయత. తన తప్పేమీ లేని గొడవలో ఒకసారి ఇల్లొదిలి పుట్టింటికి వెళ్ళిన కోడలి వెనక వెళ్ళిన కొడుకు 2 రోజుల తర్వాత తిరిగొచ్చేసరికి 100 ఏళ్ల పగ ఉన్న శత్రువయ్యాడు. జన్మలో నాకా యోగం లేదని అర్థమైంది అని మనసులోని దీర్ఘశ్వాస తీసి ఓ నమశివాయ అనుకుంటూ మెల్లిగా తల వెనక్కి వాల్చి పడుకుంది.
2 గంటల తర్వాత లేచిన ఉమాదేవికి రాత్రి నుండి కడుపులో ఏమీ పడకపోవడం వల్ల నకనకలు మొదలయ్యాయి. గుక్కెడు నీళ్ళైనా తాగుదామని లేచి వంటగది వైపు అడుగు వేయసాగింది. శివపురాణం ఆపేసిందని శివుడికి కోపం వచ్చిందేమో మరి. వేసిన అడుగు తడబడి అమాంతం కింద పడింది. పెద్ద కేక వేసింది. తల గోడంచు కొట్టుకొని బొటపొటమంటూ రక్తం కారసాగింది. ఆ శబ్దం విని అరుణ పరుగున వచ్చి చూసింది. అత్తగారిని కారుతున్న రక్తాన్ని చూడగానే హుటాహుటిన అంబులెన్స్కి కాల్ చేసి నేరుగా గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి జాయిన్ చేసేసి భర్తకి ఫోన్ చేసింది. తాపీగా 2 గంటల తర్వాత వచ్చిన కొడుకు డాక్టర్తో మాట్లాడి తల్లి బెడ్ పక్కనే ఉన్న భార్య దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఓసారి తల్లిని గమనించి, నువ్వేమో పెద్ద దెబ్బ కాదన్నావు, డాక్టర్ ఏమో చాలా పెద్ద దెబ్బ తగిలింది, పెద్ద ఆసుపత్రికి తరలించాలి అంటున్నాడు అని అపస్మారక స్థితిలో ఉన్న తల్లికి వినపడకుండా మెల్లిగా అన్నాడు. దీనికి డాక్టర్స్ ఎందుకు? చూస్తేనే తెలుస్తుంది పెద్ద దెబ్బని. నేను కావాలనే చిన్న దెబ్బని చెప్పాను. ఇప్పుడు ఈవిడను మనం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని వెడితే అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది. దాచుకున్న సొమ్మంతా ఈవిడి కోసం ప్రైవేటు ఆసుపత్రులకు దోచిపెట్టాలి ఏంటి? మహా అయితే ఈవిడ మరో 3-4 ఏళ్ళు అంతే కదా. వాటి కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అనవసరం. ఎదుగుతున్న పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. కాటికి కాళ్ళు చాచుకొని జీవిస్తున్న మీ అమ్మ గురించి కాదు. అరుణ చాలా కఠినంగానే అంది. కళ్ళు తెరిపిడి లేకపోయినా చెవిన పడ్డ కోడలి మాటలు విని ఎంత లేదన్నా అమ్మ కదా, అదేంటి అలా అంటావు అని కొడుకు అంటాడనుకుంది. కానీ ఎప్పటిలాగానే అతడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని నిశ్శబ్దం ఉమాదేవికే కాదు అరుణకు కూడా అలజడి కలిగించింది. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా నేను మాత్రం పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు మీ అమ్మ సుఖంగా ఉండండి అంటూ ముక్కు తుడుచుకుంది. ఏడుస్తున్న భార్య స్థితిని అర్థం చేసుకొని, సర్లేవే అలాగే చేద్దాం, కానీ ఈ 3 నెలలు అమ్మని ఎవరు చూసుకుంటారు అని అడిగాడు. నా వల్ల కాదు బాబోయ్, నాకు మీతోటి పిల్లలతోటే సరిపోతుంది. పైగా ఈ హాస్పిటల్ వాతావరణం నాకు పడదు. ఈవిడకు వచ్చే పెన్షన్ డబ్బులతో ఒక పని మనిషిని పెడదాం. అప్పుడప్పుడు మీరు ఆఫీసు నుండి వస్తూ చూసిరండి, సరిపోతుంది. అయినా ఈ 3 నెలలు బ్రతికి ఏం సాధించాలని ఈవిడ తాపత్రయం. పైగా ఇంటికి తీసుకొని వెళ్ళి గదిలో పడేద్దామనుకుంటే మరొక సమస్య. పుట్టుకున్న ఇంట్లో కానీ చచ్చిందా? మనం చచ్చామే. 6 నెలలు అద్దె కొంపలో ఉండాలి. బోలెడంత డబ్బు వృధా. దానితో పోలిస్తే ఇదే కొంచెం నయం అని చెప్పి తేల్చేసింది. భర్త ఆలోచనలో పడటం గమనించి ఇంటికి తీసుకొని వెళ్ళే సామాను సర్దుకుని అతనికి చెప్పకుండానే ఆసుపత్రి నుండి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది. పడుకున్న ఉమాదేవి ముందు కొంచెం సేపు కొడుకు అలాగే కూర్చున్నాడు. పిదప తలెత్తి కొన్ని నిమిషాలు తల్లి వంక చూసి జేబులో ఉన్న సిగరెట్టు బయటకు తీస్తూ వెళ్ళిపోయాడు. కొడుకు బయటికెళ్ళగానే కంటిరెప్ప కింద ఒడిసిపట్టి ఆపిన కన్నీటితో కళ్ళు తెరిచింది ఉమాదేవి. తనకు తెలిసి కోడలిని పల్లెత్తు మాట కూడా అనలేడు. ఇటువంటి ప్రవర్తన వెనుక కారణం ఏదైనా చివరికి జీవితం చివరి దశలో గతం తాలూకా జ్ఞాపకాలతోటి మనుషులు లేని లోటును తీరుస్తాయి. అటువంటి మధుర జ్ఞాపకాలేవి మూట కట్టుకోకుండానే ఇన్నేళ్లు ఖాళీ తేనె తుట్టెలు ఒంటరిగా కాలం గడిపింది. ఇక ముందైనా పరిస్థితి చక్కబడుతుందని నమ్మకం లేదు. కోడలి మాటలు తన చెవుల్లో పదే పదే వినిపించసాగే. తన వల్ల ఇంట్లో గొడవలు తప్ప మరేం ఉపయోగం లేదని అర్థం చేసుకుంది. దీనికి సంపూర్ణ పరిష్కార మార్గం తన చేతులకు అందేంత దూరం ఉంది. చివరిసారిగా కొడుకు రూపాన్ని కళ్ళల్లోకి తెచ్చుకొని, నన్ను క్షమించరా కన్నా, నీకు నచ్చినట్టు నేను లేను, ఎక్కడ తప్పు చేశానో అర్థం కావడం లేదు ఈశ్వర, నా బిడ్డ నీకు నుండి నువ్వే కంటికి రెప్పలాగా చూసుకోవాలి, ఓం నమ శివాయ అనుకుని చేతులు జోడించి నమస్కారం చేసి ముఖానికి పెట్టిన ఆక్సిజన్ మాస్క్ తీసేసింది ఉమాదేవి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.